నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రూపుదిద్దుకున్న మూవీ కల్కి 2898 AD. ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా జూన్ 21న మేకర్స్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీక్షించిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారు చేసిన ట్వీట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. కల్కి మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ కొత్త లోకాన్ని ఆవిష్కరించాడనే చెప్పాలి. ఫైనల్ వార్ అంటూ మూవీ మేకర్స్ సినిమా విడుదలకు 6 రోజుల ముందు ఈ ట్రైలర్ తీసుకువచ్చారు. తొలి ట్రైలర్ లాగానే ఈ రెండో ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలానే ఉంది. ఈ రిలీజ్ ట్రైలర్ లో ప్రభాస్ అమితాబ్ మధ్య ఫైట్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈ ట్రైలర్ చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూవీ మేకర్స్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందంటూ నెటిజన్లకు ఈ ట్రైలర్ పై ఓ పజిల్ ఇచ్చాడు. ఇక ఇంటెన్స్ ఇచ్చి ఇందులో కొన్ని లెటర్స్ ను మిస్ చేశాడు. ఆ పజిల్ ను ఎవరైతే ముందుగా ఫిల్ చేస్తారో వాళ్ళకి ₹1,00,000 క్యాష్ ప్రైజ్ ఇస్తానని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న కల్కి మూవీకి యూఏ సర్టిఫికేట్ లభించింది. కల్కి 2898 మూవీ 3 గంటల 56 సెకండ్ల నిడివితో చాలా పెద్ద సినిమాగా రానుంది. అయితే 3 ప్రపంచాల చుట్టూ తిరిగే ఈ మూవీ 3 గంటల పాటు ఉండడమే మైనస్ అవుతుందా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాశీ, కాంప్లెక్స్, సంభాలా అనే 3 వేర్వేరు ప్రపంచాల మధ్య తిరిగే కథే ఈ కల్కి 2898 చిత్రం అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. కల్కి 2898 AD చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అదర్హో అనిపిస్తోంది. దీనిపై అగ్రశ్రేణి దర్శకుడు SS రాజమౌళి స్పందించారు. ఇది పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని అభివర్ణించారు. ఈ ట్రైలర్ ను చూశాక సినిమాను మొదటి రోజు మొదటి ఆటలోనే చూడాలి అన్నంత కోరిక కలుగుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ గారు, డార్లింగ్ ప్రభాస్, దీపికా పదుకొనెల క్యారెక్టర్లలో ఎంతో లోతు ఉన్నట్లు తెలుస్తుందని, నిజంగా అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తుందని రాజమౌళి పేర్కొన్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ సర్ లుక్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన ఎప్పటికీ అమేజింగ్. ఈ నెల 27న నీ ప్రపంచంలో లీనమైపోయేందుకు ఆగలేకపోతున్నాను నాగి అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ప్రశంసిస్తూ రాజమౌళి ట్వీట్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.